దానికి నేనే కళ్ళయ్యాను. ఒక కన్ను నాకు, ఇంకో కన్ను నా ఎద్దు సోనియాకు. ఈయన పేరు ఇంద్రసేన్ మోతే. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా వలూజ్ గ్రామానికి చెందిన రైతు. ఇది ఆయన ఎద్దు సోనియా. క్యాన్సర్ వల్ల సోనియా 2 కళ్ళు పోయాయి. దీనిని అమ్మేస్తే మంచిదని ఇరుగు పొరుగు వారు ఇంద్రసేన్కు చెప్పారు. కానీ అమ్మేయడానికి బదులు ఆయన సోనియాను కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనుకున్నారు. 12 ఏళ్లుగా దానిని కన్నబిడ్డలా చూసుకుంటున్నారు. దానికి నేనే కళ్ళయ్యాను. ఒక కన్ను నాకు, ఇంకో కన్ను నా ఎద్దు సోనియాకు. దానికి 2.5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కంటి నుండి నీళ్లు కారేవి. మేం దాన్ని పశువైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన పరీక్షలు చేసి దానికి కంటి క్యాన్సర్ ఉందని చెప్పారు. దానిని నయం చేయలేం. సోనియా పూర్తిగా చూపు కోల్పోతుంది. అయితే కొంతకాలమైనా అది బతుకుతుందన్న ఆశతో దెబ్బతిన్న కంటిని తీసేయాలని వైద్యుడిని కోరాం. అలా 3 ఏళ్ల వయసులో సోనియా మొదటి కన్ను పోయింది. కానీ 4 ఏళ్లకు రెండో కన్ను కూడా ఇన్ఫెక్ట్ అయ్యింది. దాన్ని కూడా తొలగించడం తప్ప మాకు వేరే దారి లేకుండా పోయింది. చాలా మంది దాన్ని అమ్మేయండి అన్నారు. కానీ అమ్మడం అంటే దాన్ని కబేళాకు పంపడమేనని మాకు తెలుసు. దాని జీవితం అంత క్రూరంగా అంతం కావడం మేం తట్టుకోలేం. అందుకే దాన్ని మాతోనే ఉంచుకోవాలని, జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాం. సోనియా చికిత్స కోసం ఇంద్రసేన్ దాదాపు 25,000 రూపాయలు ఖర్చు చేశారు. కొన్నేళ్ల క్రితం మా నాన్న క్యాన్సర్తో చనిపోయారు. ఆయన ఆరోగ్యం బాలేని సమయంలో ఆయన్ను చూసుకునే అవకాశం నాకు రాలేదు. ఆయన హఠాత్తుగా చనిపోయారు. సోనియాకు క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు ఎలాగైనా దాన్ని కాపాడుకోవాలని నేను అనుకున్నాను. నా కుటుంబం దానికి ఒప్పుకోవడమే కాదు, దాన్ని చూసుకోవడంలో కూడా నాకు సాయం చేస్తోంది. సోనియా నాకు కొడుకు లాంటిది. మనకిష్టమైన వారి ఆరోగ్యం దెబ్బతింటే వాళ్లను వదిలేయం, జాగ్రత్తగా చూసుకుంటాం. సోనియా కూడా మాకంతే. అది మా కుటుంబంలో భాగం. దాన్ని అమ్మలేం. డబ్బుతో మనకేమొస్తుంది? అందుకే మేం దాన్ని కాపాడుకోవాలని అనుకున్నాం. దాని దీవెనల వల్ల నా పిల్లలకు జీవితాంతం మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. నాకు 6 ఏళ్లున్నప్పుడు సోనియాకు కళ్ళు పోయాయి. దాంతో నేను చిన్నప్పటి నుంచి ఆడుకునేదాన్ని. నేను దానికి గడ్డి వేస్తూ, నీళ్లు తాగిస్తూ, దాన్ని చుట్టూ తీసుకెళ్తూ పెరిగాను. सूर्याचे जे अतिनील किरण जे आहेत ते लाँग एक्सपोजरसाठी डोळ्यावरती पडल्यानंतर యువి కిరణాల ప్రభావం వల్ల జంతువుల కళ్ళలో క్యాన్సర్ వస్తుంది. ఇది స్క్వేమస్ సెల్ కార్సినోమా కేసు. దీని బారిన పడితే కళ్ళల్లోంచి నీళ్లు కారడం, చూపు మందగించడం, కళ్ళు ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరికి చూపు పూర్తిగా పోతుంది. ముఖ్యంగా దున్నడం, బండిలాగడం లాంటి పనులు చేసే ఎద్దులు బలహీనంగా ఉంటాయి. అవి గంటల తరబడి ఎండలో గడుపుతాయి. సోనియాకు కళ్ళు కనబడకపోయినా దాన్ని పొలం పనులకు తీసుకెళ్లడంపై ఇంద్రసేన్ను ఎంతో మంది చాలా అన్నారు. చాలా మంది దాన్ని క్రూరత్వంగా భావించారు. కానీ అది దాని చికిత్సలో భాగమేనంటారు ఇంద్రసేన్. సోనియాతో పనులు చేయించాలని, అప్పుడే దాని ఆరోగ్యం బాగుంటుందని పశువైద్యులు సూచించారు. దాని శరీరంలోని నీళ్లు దాని కళ్ళు, ముక్కు, చర్మం ద్వారా బయటికి పోవాలన్నారు. లేదంటే దాని శరీరంలో ద్రవాలు పేరుకుని దాని ఆరోగ్యం మరింత దెబ్బతింటుందని చెప్పారు. అందుకే నేను దాన్ని పొలాల్లోకి తీసుకెళ్తాను. మాకు 20 ఎకరాల భూమి ఉంది. పంటలు పండిస్తాం. కానీ మేం మా స్వార్థం కోసం సోనియాతో పని చేయించడం లేదు. సోనియా ఇప్పుడు విశ్రాంత జీవితం గడుపుతోంది. ఇప్పుడు ఇంద్రసేన్ దాంతో పని చేయించడం లేదు. ఒక ఎద్దు జీవితకాలం 20 ఏళ్లు. 16 ఏళ్ల సోనియా ఇప్పుడు తన ప్రయాణం చివరి దశలో ఉంది. నేను 15 ఏళ్లకే దానితో పని చేయించడం మానేశా. అది తన చివరి రోజుల్లో విశ్రాంతి తీసుకుంటూ ఆనందంగా ఉండాలి. అది చనిపోతే నేను దానికి గుర్తుగా ఒక సమాధి కడతాను. సోనియా మా జీవితాల్లో సుఖాలను, సంతోషాన్ని తీసుకొచ్చింది.